హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటర్ మెస్ని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి మనకి ఓ సబ్స్క్రైబర్ కామెంట్ చేయడం జరిగిందనమాట. సో అన్న, మనం ఫౌండేషన్ లో శాంట్ వరకు చేసేస్తాం కదా ఫౌండేషన్ వేసేటప్పుడు. సో తర్వాత అది మళ్ళీ పాయింట్లు తేడా వస్తున్నాయి, ఇబ్బందిగా ఉంది. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, దీనికి ఒక పరిష్కార మార్గం చూపించింది అన్న అని మన కామెంట్ చేయడం జరిగింది. నాకు కూడా అనుభవం అయితే జరిగింది అనమాట. మన సబ్స్క్రైబర్లు మనకి కామెంట్ చేయడం వలన ఈ విషయం అనేది వీడియో చేసిస్తాను. ఫ్రెండ్స్, మిగతా సబ్స్క్రైబర్లు కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. అది నా బాధ్యత కూడా. అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి మేస్త్రులకి ఇన్ఫర్మేషన్ కొంతమంది చేరుతూ ఉంటుంది అనమాట. ఓకే, మన వీడియోకి వెళ్ళిపోదాం. ఫౌండేషన్ లో అంటే బిల్డింగ్ స్టార్ట్ చేయగానే ఫౌండేషన్ వేయంగానే మనకి బుస్కని పోస్తారు. సో బుస్కని పోస్తారు, లేదా ఎర్ర కంకర గ్రావులు, లేదా కొంతమంది జిగురుమట్టు కూడా పోస్తూ ఉంటారు. సో ఈ ఫౌండేషన్ కొంతమంది ఏం చేస్తారు, కట్టిన తర్వాత లెవెల్ చేసేసి బుస్కని కుమిడి అయిపోయిన తర్వాత శాంట్ వర్క్ చేసి కింద కూడా బెడ్ వేసేస్తూ ఉంటారు. సో ఆ వర్క్ అనేది ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనకి స్టార్ట్ చేసిన దానికంచి మనం బిల్డింగ్ మనం పిల్లర్లు వేసి స్లాబ్ వేసి తర్వాత బాత్రూములు ప్లానింగ్ అనేది సరిగ్గా లేక, సో ఇప్పుడు మనం ఈ రోజు మనం ఫౌండేషన్ శాంటర్ చేసామనుకోండి, ఒక 6 నెలల తర్వాత బిల్డింగ్ కంప్లీట్ అవ్వడం, లేదా కనీసం 4 నెలలనే తీసుకుంటుంది అనమాట. సో ఈ 4 నెలలు ఈ 6 నెలలు కానీ గ్యాప్లో ఏమవుతుందంటే వాళ్ళగా చుట్టాలు కొంతమంది రావడం, సో అలా ఉంటే బాగుంటుంది, బాత్రూమ్ ఇలా ఉంటే బాగుంటుంది. సో కొన్ని పాయింట్లు అనేది మార్పు చేర్పులు కానీ గురవుతూ ఉంటుంది. సో మనం ఫౌండేషన్ చేసేటప్పటికి ఈ గుమ్మాలు కిటికీలు ఉండవు కాబట్టి ఏమవుతుందంటే మనం ఒకవైపు ఒకసారి ప్లాన్ వేసుకున్న తర్వాత అది మార్పు చేర్పులకు గురవుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గుమ్మాలు కిటికీలు వాళ్ళ పేరు బలాల బట్టి లెక్క సరిపడక కొన్ని బాత్రూమ్ కొలతలు తగ్గించడం కానీ పెంచడం కానీ, లేదా బాత్రూమ్ ఒక సైడ్ నుంచి ఒక సైడ్ మారిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అందువల్ల మనం చేసిన శాంట్ వర్క్ అనేది తేడా వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ కింద స్టేర్ వేసిన తర్వాత, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయిన తర్వాత మళ్ళీ పై స్టేర్ వేసి అనుకోండి, సో అప్పుడు కూడా అంటే కింద ఒకలాగా చేయడం, మళ్ళీ పైన కూడా ఇంకో వాలంటర్ గారికి కన్వీనియంట్గా లేదా సిద్ధాంతం తీసుకొస్తే వాళ్ళ ఒక ప్రకారంగా, కొంతమంది ఇంజనీర్లు ఉంటే వాళ్ళ ప్లాన్ ప్రకారంగా అనేక ప్లాన్లు మనకి చేసిన తర్వాత, గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్ కావడానికి ప్రొసీజర్ అంటే 6 నెలల నుంచి సంవత్సరం దాకా పట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ లోపల వాళ్ళు మార్పు చేర్పులు గురవుతుంది కాబట్టి మన శాంట్ వర్క్ కింద ఫస్ట్ ఎప్పుడు ఫౌండేషన్లో చేసిందే మార్పు చేర్పులు గురవడం వల్ల మన పాయింట్లు సైడ్ అవకాశం ఉంటుంది. సో మనం అనుకుంటే ఒకటనుకుంటే ఇంకో పాయింట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే, సో ముందు ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలి. 2, అలాగే రేటు విషయం అనేది కొంచెం మనం జాగ్రత్త వహించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రోజు చేసిన గ్రౌండ్ వర్క్ అనేది రేపొద్దున్న మళ్ళీ కొట్టాల్సే అవకాశం కూడా వస్తుంది అనమాట. మార్పు చేర్పులు గురవుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత సెంటరింగ్ పెట్టే ముందు కంపల్సరీగా మాస్ కాంక్రీట్ బెడ్ వేసేలా చూడాలి. వేసిన తర్వాత వీళ్ళు సెంటరింగ్ పెడతా ఉంటారు కూడా, ఎక్కువ శాతం ఇదే జరుగుద్ది. సో అప్పుడు మనం ఏం చేయాలి, వాటర్తో చెప్పాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన ప్లాన్ని ప్రకారంగా ఉంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు. ప్లాన్ మారితే రేటు కూడా మారే అవకాశం ఉంటుంది. మన వాటర్తో ముందుగానే ఒక మాట చెప్పి ఉంచాలి. ఇది అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సమస్య అనేది చాలా చోట్ల ఇదే ఎక్కువ సమస్య వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో నా అనుభవంతో చెప్పింది ఏంటంటే, ఎక్కువ శాతం గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ఫౌండేషన్ అప్పుడు శాంట్ వర్క్ చేస్తే కంపల్సరీగా మీరు పైపుల కింద లెవెల్ అనేది పర్ఫెక్ట్గా మన ప్లాన్ ప్రకారం చేసుకొని ఆ పైపుల కింద బెడ్ వేసుకొని కంపల్సరీగా బెడ్ వేయండి. బెడ్ వేయకుండా పైపులు వేసేసి మీరు చేస్తే ఏమవుతుందంటే, వీళ్ళు బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ ప్లాస్టింగ్లు ఎలివేషన్ అయ్యేటప్పుడు బోలంత వాటరింగ్ అయితే అవుద్ది అనమాట. ఆ వాటరింగ్ల వల్ల ఏమవుద్దంటే, మీరు బెడ్ కనుక ఈ కింద దిమ్మలు లేవడం సరిగ్గా లేకపోతే అవి నేల దిగిపోయే అవకాశం ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ అనుభవంతో మీకు ఇచ్చే సలహా ఏంటంటే, నేనైతే 95%
ఎప్పుడు కూడా బిల్డింగు కంప్లీట్ నా వర్క్ వచ్చేంత వరకు అయితే నేను ఏలు పెట్టను. ఫౌండేషన్లో అయితే నేను చేయనని చెప్పేస్తా. ఎప్పుడు ఫౌండేషన్ వేయాల్సి వస్తుంటే మళ్ళీ మనం తర్వాత గోడ కట్టిన తర్వాత మనకి వెళ్ళే అవకాశం ఉండదు. సందులు లాంటివి కొన్ని వస్తూ ఉంటాయి, మనం వెళ్ళి చేయలేము అన్న సందర్భాల్లో మాత్రమే ఈ ఫౌండేషన్లో ఆ గ్రౌండ్ లైన్ అనేది చేసుకోండి. మిగతా మనకి తర్వాత చేసుకునే వీలుంటే తర్వాతే చేసుకోండి. అప్పుడు ఏమవుద్ది, మనకి డబల్ పని ఉండదు. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఇరుకు సందుల్లో అయితే ముందు చేసుకోండి. ఓనర్లకి మీరు ఒప్పించే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే 95% ఇలాగే చేస్తానండి. ఎక్కువ శాతం మొత్తం ప్రాపర్గా కట్టుడు ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేసిన ఒక 10 రోజులు పట్టొచ్చు, వారం పట్టొచ్చు. అప్పుడు కూడా నాకు పనికి అడ్డం లేకుండా నేను ముందే చెప్తాను, నా పనికి అడ్డం లేకుండా ఉండాలండి. ఎందుకంటే నేను కుట్టిన తర్వాత బెజ్జాలు పూడ్చేటప్పుడు మీరు పక్కన టాయి పనులు చేపిస్తే ఆ కుట్టిన బెజ్జాలు తుప్పర్లు పడితే లీక్ అయిపోతూ ఉంటాయి. అలాగే లైన్లు కూడా మీకు తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ముందే చెప్తాను అన్నమాట వాళ్ళకి. సో మీరు కూడా ఏంటంటే మనకి అడ్డు లేకుండా అయితే వేరే వాళ్ళు చేసుకోవచ్చు. సో మనం చేస్తున్నప్పుడు మన నెత్తి పని చేసి అనుకోండి, ఇప్పుడు మనమే ఉన్నాం, ఈరోజు బెజ్జింగ్ కొట్టాం, సో రేపు పైపు వేయాలి. వాళ్ళు వచ్చి మధ్యాహ్నం వచ్చి పని చేసాం, బిజ్జల్లో సున్నాలు పడినాయి అనుకోండి, మనం ఎంత సిమెంట్ పోసినా కెమికల్ పోసినా బిజ్జలు ఇంక లీక్ అవుతూనే ఉంటాయి. ఇలాగా మనం చేసిన తర్వాత వచ్చి అలా టాయిపోల్ చేశారు అందుకే బిజ్జలు వేస్తుంది అయ్యో అని ఓనర్లకైతే ఉండదు. శానిటరీ టేబుల్ సరిగ్గా చేయలేదు, వాళ్ళే కూర్చారు ఇలా కూర్చారు, అలాంటి పని వాళ్ళు ఇలాంటి పని వాళ్ళు మనల్ని అంటూ ఉంటారు కూడా. ఇది మనకి జరుగుతూ ఉంటుంది. నేను ఎక్కువగా ఈ జాగ్రత్త పడతాను అనమాట. మనం పూర్తిగా బిల్డింగ్ కట్టుడు ప్లాస్టింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనం చేసిన తర్వాత మన పైన టాపీ మేస్త్రి పని లేదా బేల్దారి పని అనేది ఉండకూడదు అనమాట. ఉన్నప్పుడు మీరు చేసుకుంటే మీ వర్క్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. వర్క్ అనేది తేడా కూడా రాదనమాట. మీ వర్క్ కూడా స్పీడ్గా అయిపోద్ది, నీట్గా ఉంటుంది, చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ మనం చేసిన తర్వాత వాటింగ్ అనేది ఎక్కువ జరగదు. ఈ లోపల చక్కగా వీళ్ళు కట్టు ప్లాస్టింగ్ చేసినప్పుడు వాటింగ్ చెప్తారు కదా, ఆ మట్టి అంతా చక్కగా పిల్లప్ అయిపోద్ది అనమాట. సో నేనైతే ఎక్కువగా కింద ఇదే పని చేపిస్తాను, గ్రౌండ్లో అయితే ముందు చేయను. ఎప్పుడైనా సరే ఇరుకు సందులో వెళ్ళి మనం తర్వాత చేయలేమరా బాబు అంటే అప్పుడు ఆ సందులో నేను వెళ్ళి చేస్తూ ఉంటాను తప్ప మనకు తర్వాత కుదురుద్ది చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అనుకుంటే ఫస్ట్ గ్రౌండ్లోకి అయితే నేను వద్దనే చెప్పేస్తాను ఓనర్లకి. అది సక్సెస్ అవ్వదు. సో ఏంటంటే మళ్ళీ మనం చేసిన ఫినిషింగ్ లెవెల్ చేసిన, మనం మ్యాన్హోల్ ఫినిషింగ్ చేసిన ఆ ఫ్లోరింగ్ లెవెల్ అనేది కూడా చెడిపోద్ది. ఎందుకంటే వీళ్ళ కార్ పార్కింగ్ కోసం తగ్గించడం జరుగుతూ ఉంటుంది, ఆ లైన్లు అడ్డు వస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ఏంటంటే గుమ్మాలు ఎదరికి జల్లడం అవుద్ది, లేదా వెనక్కి జల్లడం అవుద్ది, లేదా హైట్ అనేది మార్పు వస్తూ ఉంటే సందులు లెవెల్ అనేది కూడా మార్పు వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి పనికి ఇబ్బంది అవుద్ది అనమాట. మనం కూడా లాస్ పోవాల్సి వస్తుంది. ఫస్ట్ చేస్తే తర్వాత మనం కుట్టు చేయాలంటే మాసైన కొట్టడానికి మిషన్లు కావాలి. సో ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ రెండు చేయాలంటే మనకు లాస్ వచ్చినట్టే, ఆటోమేటిక్గా మనకి లాస్ పోతున్నట్టే మనం. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.